ఆయనకు చివరాఖరిన ఆయనకి ఓట్ల రూపంలో మరలేదని ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పార్టీని విలీనం చేయడం, తర్వాత కేంద్ర మంత్రి సరిపెట్టుకోవడం, కేంద్ర మంత్రి పదవి అయిపోగానే ఇక పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇంకో ట్వీట్ చూపిస్తున్నాను. ఇక్కడ తెలుగులో ప్రజారాజ్యం సక్సెస్ అవ్వలేదు, కానీ మరొక ట్వీట్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ చేసిన ట్వీట్ చూస్తున్నాం. నటుడు తలుచుకుంటే చరిత్రను తిరగరాయగలడని తమిళనాట ఎంజీఆర్ గారు, తెలుగునాట మా నాన్నగారు, తెలుగు జాతి అన్నగారు నందమూరి తారక రామారావు గారు నిరూపించారు. మళ్ళీ ఆ ప్రభంజనాన్ని స్ఫురణకు తెచ్చినటువంటి సోదరుడు విజయ్ని అభినందిస్తున్నాను. తమిళ ప్రజలు తనపై పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేర్చడమే ఆశయంగా తన ప్రస్థానం సాగాలని అభిలాషిస్తున్నాను. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో విజయం సాధించినటువంటి బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు కూడా శుభాకాంక్షలు అన్నారు ఆయన. మోదీజీ, అమిత్ షా జీలకు సారథ్యంలోనే నూతన భారత నిర్మాణం సాధ్యమని నమ్ముతూ వారికి నా విజయాభినందనలు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఫస్ట్ లైన్ చూడండి. ఆ రోజు ఎంజీఆర్, ఆ తర్వాత తెలుగునాట మా నాన్నగారు, తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట మా నాన్నగారు, ఇద్దరి తర్వాత ఆ సరసన చేరింది విజయ్. ఇది ఏకంగా ఆయన వారసులో ఒప్పుకుంటున్నాడు, ఎన్టీఆర్ వారసులో ఒప్పుకుంటున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, విజయ్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఆయన వారసుడే స్వయంగా యాక్సెప్ట్ చేశాడు. ఆ రోజు తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ తరువాత ఆ సరసన విజయ్ కూడా చేరారు. నిన్ను కూడా యాక్సెప్ట్ చేశారు పబ్లిక్. కంగ్రాచ్యులేషన్స్ తమ్ముడు అన్నట్టుగా ట్వీట్ కనిపించింది. సో నిజంగానే అంతటి ఎంజీఆర్ అండ్ ఎన్టీఆర్ లాంటి మహనీయుల సరసన సువర్ణ అక్షరాలతో విజయ్ పేరు లిఖించబడింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. నాకైతే లిటరల్లీ ఇది డెఫినెట్గా ఒక ఎయిత్ వండర్లా అనిపిస్తోంది. విజయ్ అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడం, అందరి ఒక అంచనాలను తలకిందులు చేసి ఆయన ఈ స్థాయిలో విజయాన్ని రాణించడం అనేది చాలా గొప్ప విషయం. అటు స్టాలిన్ సైతం తను పెట్టిన ఒక అభ్యర్థి ముఖ్యమంత్రిని సైతం ఓడించగలిగాడంటే విజయ్ ప్రభ అక్కడ ఎలా కొనసాగిందో అర్థమవుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకో ట్వీట్ చూద్దాం. మహేష్ బాబు, మహేష్ బాబు ట్వీట్ చూస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ విజయ్ on setting new benchmarks and achieving a stunning victory. Today reflects the faith people have placed in you a large measure. I am certain this victory will translate into meaningful progress for Tamil Nadu. ఈ విజయం అనేది ఒక మంచి డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేస్తుందని చెప్తూ ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసావు, స్టన్నింగ్ విక్టరీ సాధించావు విజయ్ అని చెప్పి మహేష్ బాబు ట్వీట్ చేశారు. హీ ఈజ్ నెవర్ ఇన్ టు పాలిటిక్స్. హిస్ ఫాదర్ వుడ్ బి ఏ కాంగ్రెస్ పర్సన్, మేబీ ఆయన ఎంపీగా చేసి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు, కానీ మహేష్ బాబు ఎక్కడ పాలిటిక్స్లో కాలేదు. హీ నెవర్ టచ్డ్ పాలిటిక్స్ ఆర్ హీ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పాలిటిక్స్ టు. సో నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ ఇంకో ట్వీట్ ఉంది. ఇది రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ చేసిన ట్వీట్. Thought he will stand as a strong opposition and win in the future, but this result is unexpected and incredible. చూసారా, వాళ్ళు సైతం వాళ్ళు కూడా ఎవరు ఊహించలేరు ఆయన గెలిచి అపోజిషన్లో ఉంటాడేమో అని చెప్పి, స్ట్రాంగ్ అపోజిషన్గా ఉంటాడేమో అని చెప్పి అంతా భావించారు. కానీ ఈ రిజల్ట్ అన్ఎక్స్పెక్టబుల్ అండ్ ఇన్క్రెడిబుల్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద మొనమెంటల్ రిజల్ట్ సో ఫార్ విజయ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ కూడా ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విక్టరీ సాధించారు ఇటు విజయ్ అని చెప్పొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ. ఫైనలీ విజయ్ దేవరకొండ ట్వీట్ కూడా చూద్దాం. సో యాక్టర్ విజయ్ గారు, మై అడ్మిరేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద people of Tamil Nadu for turning up so strongly to vote and take a stand for themselves. Wishing all the people of Tamil Nadu and the new CM all prosperity and collective growth. Excited to see this new face of Tamil politics. ఎవరు ఊహించలే తమిళనాడులో విజయ్ అధికారంలోకి వస్తారని ఎవరు ఊహించలే. బహుశా మేబీ హీ వుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చు. టీవీకేలో తరపున పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఇంతలా సక్సెస్ సాధిస్తామని బహుశా ఊహించి ఉండరు. A new chapter begins in politics. Literally a new chapter begins in politics. He never, ఎప్పుడు కూడా ఆయన తనంతట తాను ఒక అంబేద్కర్ అని పోల్చుకోలేరు, తనంతట తాను ఒక సుభాష్ చంద్రబోస్ అని పోల్చుకోలేరు, తనంతట తాను ఒక అభినవ అంబేద్కర్ అని, చెగువేరా అని, తనంతట తాను గ్రౌండ్లో ఉంటానని, చెట్ల కింద కూర్చొని భోజనాలు చేయడాలు, ఆమె నిరాహార దీక్ష చేయడాలు, రోడ్లపై పడుకోవడాలు, కారెక్కి